గెలిచే వాళ్ళ పక్కకే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెళ్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉంది. ముందే ఆయన తన టీం ద్వారా ఒక అంచనాకు వచ్చి ఆ తర్వాతే ఆయా రాజకీయ పార్టీలతో ఒప్పందం చేసుకుంటారని చెప్తారు. మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తోటి ఉండవల్లిలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద కలకలంగా మారిందని చెప్పాలి. దేశంలోనే పేరుగాంచిన ఎన్నికల వ్యూహకర్తల్లో ప్రశాంత్ కిషోర్ ఒకరు. ఈయన గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆ పార్టీని విజయ తీరాలకు నడిపించారు. కానీ నిన్న మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్పై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చేది. కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రశాంత్ కిషోర్ ప్రయత్నం చేస్తారంటూ విమర్శలు గుప్పించింది. ఇప్పటికీ ఐపాక్ టీములు ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ కోసం పనిచేస్తున్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సీట్ల మార్పుతో పాటు పార్టీ కార్యక్రమాలలో కూడా ఐపాక్ టీం సలహాలు, సూచనలే కీలకంగా ఉన్నాయని ఆ పార్టీ నాయకులే స్పష్టంగా చెప్తున్నారు. ఈ తరుణంలో ప్రశాంత్ కిషోర్ నేరుగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లతో సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారిందనే చెప్పాలి. శనివారం మధ్యాహ్నం నారా లోకేష్, ఐపాక్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్లు ఒకే విమానంలో విజయవాడ చేరుకున్నారు. మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదు. ఒకే విమానంలో దిగిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఏపీ 39CS 0393 కారులో ఎక్కారు. అదే కారులో నారా లోకేష్ కూడా ఎక్కి ఉండవల్లికి బయలుదేరి వెళ్లారు. 393 కారు చంద్రబాబు వాడతారనే విషయం చాలా మందికి తెలుసు. ఒకవైపు అధికార వైసీపీకి పనిచేస్తున్న ఐపాక్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు ఎలా వ్యూహాలు అందిస్తుంది? అసలు ఈ కాంబినేషన్ ఏమిటో అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అధికార వైసీపీని వదిలి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీడీపీ వైపు ఎందుకు వచ్చారన్నది కూడా ఆసక్తికర పరిణామమే. ఒకేసారి ఒకే రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉన్న రెండు పార్టీలకు ఒకరే సలహాలు ఇవ్వడం సాధ్యమవుతుందా? అసలు దీని వెనక కథ ఏంటో తేలాల్సి ఉంది. కొద్ది రోజులు పోతే గానీ అసలు విషయాలు బయటికి రావు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం జనసేన అధినేతతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సీట్ల సర్దుబాటుకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఇది ఇలా ఉండగానే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు అందించేందుకు ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు నాయుడు సమావేశం కావటం అన్నది కీలక పరిణామంగా మారిందని చెప్పాలి. ఇవన్నీ చూసిన వాళ్లకు చంద్రబాబు గెలుపుకు ఎంతమంది సేవలు కావాలనే సందేహం రావడం సహజమే. ఒకవైపు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పుకుంటూ కొత్తగా ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకోవడం అనేది కూడా విమర్శలకు కారణమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ అనే టీం సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. వాళ్ళు అలా ఉండగానే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ అన్నది హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యూహకర్తలందరూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలుపు తీరాలకు తీసుకెళ్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ TCT.